నమస్తే స్టూడియో 18 న్యూస్ కి స్వాగతం. నేను మీనా. ముందుగా ముఖ్యాంశాలు. అట్టహాసంగా భాజపా ఆవిర్భావ వేడుకలు, గ్రామ గ్రామాన వికసించిన కమలం జెండాలు. రైతులను మభ్యపెడుతున్న రేవంత్ ప్రభుత్వం, విమర్శలు సంధించిన నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి భరత్. మా నినాదం ముమ్మాటికి జై శ్రీరామ్. మాజీ మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్. లంబాడీల హక్కులను కాపాడుకుందాం. లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త జాదవ్ రమేష్ నాయక్ పిలుపు. బీజేపీ గెలుపునకు అన్ని వర్గాలు కృషి చేయాలి. మందకృష్ణ మాదిగ పిలుపు. కొనసాగుతున్న వాలంటీర్ల రాజీనామా పర్వం. వైసీపీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రచారానికి సిద్ధమైన వాలంటీర్లు. ఇక వివరాలు చూస్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షులు గంట అశోక్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కోడె రమేష్ ఆధ్వర్యంలో రైతు దీక్షను నిర్వహించారు. గత ప్రభుత్వ రైతు ప్రభుత్వం అని చెప్పుకొని తాను పేరుతో క్వింటాలకు 6 నుంచి 8 కిలోల వరకు కోత విధిస్తూ రైతులను మోసం చేసిందని అన్నారు. అకాల వర్షాలు పడి పంట నష్టపోతే పరిహారం ఇస్తామని ఇవ్వలేదని దుయ్యపట్టారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు హామీలను ఇచ్చి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు ప్రతి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని, 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తామని, 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తామని మోసం చేసి గద్దెనెక్కిందని అన్నారు. ప్రస్తుతం అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు 10,000 రూపాయలు పరిహారం ఇస్తామని ఇంతవరకు 1 రూపాయి కూడా వేయలేదని ఆయన ఆరోపించారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగుదల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకూడదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గంట అశోక్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు కోడె రమేష్, నాయకులు పతి స్వామిరాజ్, నాగరాజు గౌడ్, డాక్టర్ సత్యనారాయణ, దుంపటి ఏలేందర్, రాజు గౌడ్, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు. అబాధాల పునాదుల మీద ఏర్పడ్డ గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ రైతులను ఏనాడు ఆదుకున్న పాపన పోలేదు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మేము భారతీయ కిసాన్ మోర్చా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాళ్ల వర్షము మరియు రాళ్ల బీభత్సంతో దరిదాపుగా పంట నష్టం జరిగింది. పంట నష్టం ఇప్పటి వరకు అధికారులు ఎంతవరకు నష్టం జరిగిందో అధికారికంగా ప్రకటించిన దాఖలు లేదు. మేము భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర శాఖ మరియు జిల్లా శాఖ ఆదేశాల మేరకు, బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో రైతు దీక్ష చేపడుతున్నాం. అందులో భాగంగా మరి ఈరోజు గంభీరావుపేట మండలం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. రైతు దీక్ష తరఫున మీరు ప్రకటించినటువంటి రైతులకు ఏదైతే ప్రకటించారో 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పేసాను అనేది వెంటనే 500 రూపాయల బోనస్ ప్రకటించాలి. అదేవిధంగా 2 లక్షల రూపాయలు ఏకకాలంలో వెంటనే రుణమాఫీ చేయాలి. అదేవిధంగా నిన్న మొన్నటి నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో అన్ని వసతులతో పాటు ఒక్క 40 కిలోల బ్యాగు మీద ఒక 100 గ్రాములు కనుక ఎక్కువ పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ వెంటాడి మరీ అక్కడ 1 కిలో కూడా ఒక 100 గ్రాములు కూడా పెట్టకుండా మేము వెన్నంటి ఉండి రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాం. అదేవిధంగా ఆ రకంగా మోసం చేసేటువంటి ప్రక్రియను పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దేశంలో మత సామరస్యం, సెక్యులరిజం
రాజ్యాంగ రక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాస్కి గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మలక్పేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ అక్బర్ ఆధ్వర్యంలో మలక్పేటలో సిమ్లా గార్డెన్స్ లో ఏర్పాట్లు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, ఎంఐఎం పార్టీలు మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నాయని అన్నారు. దేశంలోని అన్ని వర్గాలను, కుల మతాలను ఐక్యం చేసే దిశగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నారని, కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని, దేశ ప్రజలందరి సంక్షేమం కోసం 5 న్యాయ గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టో పెట్టిందని పేర్కొన్నారు. ప్రజల మధ్య సోదరభావం, మత సామరస్యానికి ఇఫ్తార్ విందులు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు శాంతి సామరస్యాలతో మెలగాలన్నదే భగవంతుని భావనని ఆయన పేర్కొన్నారు. आज बहुत खुशी है इस पवित्र रमज़ान के महीने में मैं जिस जगह से बड़ा होकर एक सांसद बनकर जो नाम कमाया वो मलकपेट से मैं वाकिफ़ रखता हूँ. इधर से ही हम घर रखते हैं. मेरे भाई अकबर मलकपेट के जो कॉन्टेस्टेड कांग्रेस कैंडिडेट है और हमारे हैदराबाद ज़िले के सदर साहब और हमारा कांग्रेस के सीनियर नेता आज कई सालों के बाद मलकपेट में इफ्तार जो रखने के लिए हमारे कांग्रेस पार्टी के इंचार्ज मलकपेट कॉन्स्टिट्यूंसी के मेरे प्यारे भाई अकबर को मुबारकबाद देते हुए इस मौके पर तमाम यहाँ मौजूद हुए मेरे मुसलमान भाई बहनों के लिए भी आपके तरफ से भी रमज़ान महीने का बहुत बहुत शुभकामना देते हुए उनके परिवार को अल्लाह ताला खुश रखे, हिफाजत रखे. और आज की देश के हालात देखते हुए जिस तरह देश के वज़ीर आलम प्रधानमंत्री जो देश को बंटवारा करके हुकूमत चला रहे हैं उसके खिलाफ एक ऐसे शख्स है जो कांग्रेस का नेता राहुल गांधी जी ने देश भर भारत जोड़ो न्याय यात्रा के ऊपर जो जिस तरीके से जहर फैल कर अपनी मज़हब के नाम पर तोड़कर जो हुकूमत चलाना चाहते हैं उसके खिलाफ एक कांग्रेस पार्टी है और राहुल गांधी है. हम सभी मेजॉरिटी माइनॉरिटी सब कम्युनिटी को ये गुजारिश करते हैं अगले आने वाली पार्लियामेंट इलेक्शंस में आप कांग्रेस पार्टी को जिताइए, कांग्रेस पार्टी उम्मीदवार को जिताइए. इसी जैसा आपकी दुआ से कांग्रेस सरकार जो तेलंगाना में बना रेवंत रेड्डी के नेतृत्व में कांग्रेस पार्टी एक सेक्युलर पार्टी है. सोनिया जी और राहुल गांधी जी ने और खड़गे साहब ने सब हन वर्गों के लिए जो 5 न्याय के రైతులను మభ్యపెడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను నమ్మొద్దని నాగర్ కర్నూలు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ ఆఫీస్ వద్ద భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి అధ్యక్షతన రైతు సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి మోసం చేసిందని, 10 ఏళ్లుగా చలనం లేని కాంగ్రెస్ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి అధికారం చేజిక్కించుకొని ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. అన్ని ఉత్తుత్తి మాటలే తప్ప ఒకటి నెరవేర్చలేదని మండిపడ్డారు. కాగా సత్యాగ్రహంలో పాల్గొన్న 3 వృద్ధ మహిళలు కన్నీరు మున్నీరై తమకు పెన్షన్ లేదు, ఆదుకునేవారు లేరంటూ భరత్ ప్రసాద్ కు మొరపెట్టుకోగా వారి మాటలకు చలించిన ఆయన అప్పటికప్పుడు జోలెపట్టి కార్యకర్తలను అడుక్కుని సేకరించిన డబ్బును ఆ 3 మహిళలకు అందించారు. దాంతో అందరిని చూపు ఆయనపైన పడింది. 500 అంటే ఆయన ఆల్రెడీ 200 ఒకసారి తక్కువ చేసిండు, 300 ఒకసారి చేసిండు మోడీ సాబ్. ఉజ్వల తీసుకున్న వాళ్ళకు ఒకటేసారి 300 తగ్గింది అంటే 555 రూపాయలకే వస్తుంది. సబ్సిడీ తగ్గింది అమ్మ, తీసుకోవాలి. వాడు వేసేటోడు ఏం చేస్తాడు ఒక్కొక్కసారి కానీ ఓ నెల ఇంకా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈరోజు రైతు సత్యాగ్రహ నిరసన దీక్ష, ఈ దీక్ష కార్యక్రమం మనకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా రోడ్డు
ఇటువంటి వాళ్ళకి ఓటేస్తారా? పెన్షన్ రేషన్ కార్డు వాళ్ళకి వేస్తారా? మనకు పెన్షన్ కావాలా? అవ్వ కావాలా? మహిళలందరూ కూడా రేషన్ కార్డులు కావాలా? కొత్తగా పెళ్లి చేసి కాపురం పెడతారు, రేషన్ కార్డు ఉండదు, బియ్యం రాదు. మీకు రేషన్ కార్డు కావాలా వద్దా? కావాలంటే భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓటేయాలి. భారతీయ జనతా పార్టీకి ఓటేసి నరేంద్ర మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రి చేస్తేనే ఇవన్నీ జరుగుతాయి. అమ్మమ్మ కోసం చెప్లరీలో తిరిగింది, 10 సార్లు అప్లికేషన్ ఇచ్చింది, అయినా ఇంతవరకు ఇవ్వలేదు. ఇటువంటి అవ్వకు ప్రభుత్వం ఏదో చేస్తుందని మొన్న మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమీ లేక కన్ననీరు పెట్టుకుంటుంది. మన రాష్ట్రంలో ప్రతి ముసలవ్వ పరిస్థితి ఇదే. భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిజామాబాద్ జిల్లా బీజేపీ శ్రేణులు అట్టహాసంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ నేతృత్వంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు దినేష్ కులాచారి తదితరులు పాల్గొని గత 44 వసంతాలుగా భాజపా అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల కష్టార్జితమే బీజేపీ పార్టీ అని, రాత్రికి రాత్రి ఏర్పడ్డ పార్టీ కాదని, పార్టీ గెలుపు కోసం, పార్టీ పటిష్టత కోసం ఎందరో త్యాగదనులు తమ ప్రాణాలు సైతం త్యాగం చేశారని, 2 ఎంపీ స్థానాల నుంచి 303 స్థానాలకు చేర్చిన ఘనత బీజేపీ పార్టీ కార్యకర్తలదని, రాబోయే ఎన్నికల్లో 400 స్థానాలను సైతం సాధించగల ఘనత బీజేపీ పార్టీ కార్యకర్తలకే దక్కుతుందంటూ ధీమా వ్యక్తం చేశారు. దానికంటే ముందుకే జరుగుతుంది. భారత్ మాతా కీ జై. మరి ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 74 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా మరి పార్టీ కార్యాలయంలో ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులైనటువంటి దినేష్ కులాచారి గారు చిట్ట చివరి వ్యక్తి దాకా అంత్యోదయ అని చెప్పే సిద్ధాంతంతో శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఎవరైతే జనసంఘ్ ఏర్పాటు చేసిన తర్వాత 1980 ఏప్రిల్ 6వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీని ఈ ప్రపంచానికి నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలబడ్డ వాజ్పేయి గారి అధ్యక్షతన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ ఇందూరు జిల్లా శాఖ తరఫున జరుపుకోవడం, దీనికి గౌరవ పార్లమెంట్ సభ్యులు అలాగే శాసనసభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులంతా హాజరు కావడం, ఈరోజు ఏ సిద్ధాంతం కోసమైతే ఆ రోజు జనసంఘ్ ఏర్పడ్డదో, భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డదో అదే సిద్ధాంతం ప్రకారం భారతీయ జనతా పార్టీ 3 సార్లు వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా, 2 సార్లు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా అధికారం చెలాయించాం. దాంట్లో మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటిసారి వచ్చినప్పుడు ఒక మైనార్టీ నాయకుడు అయిన అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా నియమించడం జరిగింది.
అలాగే రెండోసారి నరేంద్ర మోడీ గారి ద్వారా కోవిడ్ గారు ఎవరైతే దళిత నాయకులు ఉన్నారో వారిని రాష్ట్రపతిగా నియమించుకున్నాం. ఇప్పుడు ఒక ఆదివాసీ గిరిజన మహిళా మహోన్నతమైన రాష్ట్రపతికి స్థానం. దాంతోపాటు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ దేశానికి సేవలు అందిస్తున్నారు. అలాగే 27 మంది కేంద్ర క్యాబినెట్లో బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు మంత్రులుగా ఉండడం జరుగుతుంది. దాంతోపాటు ఎస్టీలుగా 7, ఎస్సీలుగా 15 మంది ఈరోజు కేంద్ర క్యాబినెట్లో మనము మంత్రులుగా చూస్తున్నాం. అంటే భారతీయ జనతా పార్టీ కేవలం ఒక కుటుంబ పార్టీ కాదు, ఇది కార్యకర్తల పార్టీ, అందరి పార్టీ. ఇది సమాజంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పార్టీ. ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం, భారతీయ జనతా పార్టీ ఈ ప్రపంచంలోనే అత్యధిక మంది ఎవరైతే కార్యకర్తలు కలిగిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. దీనికి కారణం ప్రతి నిమిషం ఈ కార్యకర్తలు ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసి ప్రాణాలు అర్పించి, ఎంతో మంది నాయకులు ఈ పార్టీ వ్యవస్థాపకులు కూడా ఈ పార్టీ కోసం తమ యొక్క ప్రాణాలు అర్పించడం జరిగింది. ఈ జిల్లాలో కూడా చాలా మంది కార్యకర్తలు ఈ పార్టీ కోసం ప్రాణాలు అర్పించడం వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఈరోజు 44వ ఏదైతే ఆవిర్భావ దినోత్సవం ఉందో దాన్ని ఘనంగా నిర్వహించుకుంటూ ప్రతి వాడలో ప్రతి గ్రామంలో ఈరోజు జెండా ఎగిరేసుకొని గర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమని చెప్పి ఈ పార్టీ ఈ దేశం కోసం రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీని 3వ ప్రధానమంత్రి చేద్దామని ప్రజలందరూ విశ్వసిస్తారని కోరుకుంటూ నేను మరొక్కసారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులకే కాదు నరేంద్ర మోడీకి భారతీయులందరికీ కూడా నరేంద్ర మోడీ అభిమానులకు భారతీయులందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి, భారతీయ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి, నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. జాతీయ ఉద్యమ నాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 370 ఆర్టికల్ రద్దు చేయాలని ఒక సంకల్పంతో ఆయన రైల్వే శాఖ మంత్రిగా ఉన్నా కానీ ఆయన దాన్ని రిజైన్ చేసి కశ్మీర్కు ఉద్యమం చేయడానికి వెళ్ళిన నాయకుడు. 1951లో జనసంఘ్ స్థాపించి ఆయన డెత్ కూడా మిస్టరీ. అదేవిధంగా జనసంఘ్కు ఒక సిద్ధాంతం లేదు అనే వాళ్ళ నోళ్ళు మూయించడానికి మానవత, ఏకాత్మత, మానవతా వాదంతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ప్రభుత్వ ఫలాలు చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా చేరాలనే ఒక సంకల్పంతో ఆయన ఆ సిద్ధాంతానికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన కొనసాగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ అంటే రాత్రికి రాత్రి పుట్టిన పార్టీ కాదు. 7 దశాబ్దాలుగా ఎందరో మహనీయులు వారి జీవితాలు త్యాగం చేసి, ఎంతోమంది కాషాయం జెండా పట్టుకొని వారి జీవితాలు వారి ప్రాణత్యాగం చేసి వాటిపైన వారి సిద్ధాంతాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. ఈరోజు 2 సీట్లతోటి 303 సీట్లు, మళ్ళీ 3వసారి 400 పైన సీట్లు కోరుకుంటుందంటే ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే వారి సంక్షేమ పథకాలు సంస్కరణలు 370 ఆర్టికల్ రద్దు కానీ, మహిళా బిల్లు కానీ, అయోధ్యలో రామ మందిర నిర్మాణం కానీ, సిఏ కానీ, ఎన్ఆర్సీ కానీ, ఈ విధంగా సంక్షేమ సంస్కరణలు, దాంతోపాటు సంక్షేమ పథకాలు, ప్రధానమంత్రి అన్న యోజన కానీ, కరోనాలో వ్యాక్సిన్ కానీ, ముద్రా లోన్లు, ఉజ్వల యోజన, ఈ విధంగా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు చేరే విధంగా పార్టీ పనిచేస్తూ ఉంది. ఈరోజు మహనీయులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి ఇలా ప్రధానమంత్రి హోదాలో ఉన్నారంటే అది కేవలం భారతీయ జనతా పార్టీకి చెందుతుందని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా మరి ఒక్కసారి మనందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మరి ఒక్కసారి నరేంద్ర మోడీ గారి పరిపాలన, ఎందుకంటే ఇప్పుడు చూసిన ఇవన్నీ దాంతోపాటు భవిష్యత్తులో అనేక సంస్కరణలు కావాలి. ఎందుకంటే అఖండ భారత్, పాపులేషన్ కంట్రోల్ ఇవన్నీ కూడా అవసరం ఉంది కనుక మరొకసారి భారతీయ జనతా పార్టీని గెలిపించి వారి
ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందుతాయని తెలియజేస్తూ మరి ఒక్కసారి ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని దేగం గ్రామంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బైంసా మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి ఈ మేరకు బీజేపీ జెండాని ఆవిష్కరించి ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ హయాంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పారు. ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ నాయకత్వంలో పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని అన్నారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు పార్టీ దినోత్సవ సందర్భంగా మనం గొప్పగా అందసిగట్టుగా జెండా ఎగిరేయడం జరిగింది. దీనికి పెద్ద మన ఊర్లో నుంచి రావడం ఇప్పుడే చూస్తున్నా. ఇంత పెద్దగా ఆపోజిషన్ ఇంతే ఇప్పుడే చూస్తున్నా. అలాగే రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన ఇస్తున్నా. నేను 6 గ్యారంటీలని ప్రజలకు పెట్టి ఎమ్మెల్యే ఎలక్షన్ల పార్టీ స్థాపించి 6 గ్యారంటీలను దొంగలో రేవంత్ రెడ్డి గారు ప్రజలకు బాగా అన్యాయం చేస్తున్నారు. ఈ గ్యారంటీల మీద మీరు ప్రభుత్వం నిలుచున్నది మీది ఇప్పటిదాకా ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేదు. అందుకోసమే మా ఆదిలాబాద్ డిస్టిక్లో నీకు సరైన ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ జై శ్రీరామ్ అన్న నినాదం ప్రజలకు అన్నం పెడుతుందా అంటూ కేటీఆర్ అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం దారుణమని అన్నారు. జై శ్రీరామ్ నినాదం మహిళల మాన ప్రాణాలు కాపాడుతుందని, మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేనప్పుడు తినడానికి అన్నం ఎందుకని ఘాటుగా స్పందించారు. మరోవైపు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఏఏను తెలంగాణలో అమలు చేయమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిధులన్నీ కొడంగల్కే తీసుకువెళ్తున్నాడని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు గడిచిన అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. ప్రపంచం మొత్తం మోడీ నాయకత్వాన్ని బలపరుస్తోందని, మోడీని 3వసారి ప్రధానిగా చేయాలని కోరుకుంటుందని జోస్యం చెప్పారు. నిజామాబాద్ జిల్లా పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు ఇచ్చిన ధైర్యము, ఇచ్చిన సహకారం అంటే ఈ రాష్ట్రంలో ఎవరికీ సాధ్యం కాని ఒక నందమూరి తారక రామారావు వారి వరకు 9 నెలలు పట్టింది. కానీ ఎమ్మెల్యే కావడానికి 3 నెలలు తీసుకుంటే దాంట్లో ప్రధాన పాత్ర పోషించింది ఇక్కడ నిజామాబాద్ జిల్లా మీడియా మిత్రులు. వారి సహకారం, వారు నాకు ఇచ్చిన స్ఫూర్తి, అడుగడుగున నాకు విన్నట్టుండి నేను ఏదైతే ప్రజలకు ఆర్మూర్ ప్రజలకు కోల్పోయిన ధైర్యాన్ని బానిసలుగా భయపడుతూ బతుకుతున్న సమయంలో మీడియా కూడా కొద్దిగా భయపడి తప్పటడుగు వేసే టైంలో నన్ను ఒక సోదరుడిగా భావించిన విజయంలో ముఖ్య పాత్ర పోషించిన అందరికీ మరొకసారి నమస్కారం తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ మీడియా సమావేశం ఇప్పుడు జరిగే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. జనాభా పరంగా చైనా మనతో సమానం ఉన్న అక్కడ ప్రజాస్వామ్య పాలన లేదు. ఈ ప్రపంచంలో 142 కోట్ల పాపులేషన్ ఉన్న ఈ దేశాన్ని ఎటువంటి బాంబులు లేకుండా, ఎటువంటి భయాలు లేకుండా, దేశ భద్రత, శత్రు దేశాలు కూడా గడగడలాడి ప్రపంచం కూడా మాకు ఇట్లాంటి నాయకుడు కావాలి అని కోరుకునే ఒక వ్యక్తిత్వం ఉన్న విశ్వనాయకుడు కారణజన్ముడైన నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ప్రపంచమంతా ఎదురు చూస్తుంది 3వసారి ప్రధానమంత్రి కావాలని. దానికి ఉదాహరణ ఏంటంటే జూన్లో జరిగే ప్రపంచ దేశాల సమావేశాలన్నీ అన్ని దేశాల వారు కూడా ఇప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆహ్వానం కలుగుతున్నాయంటే మనతో పాటు ప్రపంచం కూడా చాలా ఆసక్తి ఎదురు చూస్తున్న ఎన్నికలు. కాబట్టి ఈరోజు భారతదేశంలో ప్రజలు ఈ దేశం గురించి, ధర్మం గురించి, మరి ముఖ్యంగా న్యాయం గురించి, పేద ప్రజల అభివృద్ధి గురించి, దేశ అభివృద్ధి గురించి, దేశ పతాకం, త్రివర్ణ పతాకం ప్రపంచమంతా రెపరెపలాడుతూ భారతీయ యువత ఒక ఆశాజనకం కెనడా వెళ్ళినా, కాఠ్మాండు వెళ్ళినా,
అమెరికా వెళ్ళినా, న్యూజిలాండ్ వెళ్ళినా మేము భారతీయులమని తల ఎత్తుకొని గర్వంగా ఫీల్ అవుతున్న ఈ సమయం మళ్ళీ ఒకసారి ప్రజాస్వామ్యంలో ఒక పరీక్ష సమయంలో ఎలక్షన్, దాన్ని బట్టి ఇప్పుడున్న ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీ సంగ్రామం, రావణ సంతానం ఒకవైపు, రాముడి సంతానం ఒకవైపు తిరిగి ప్రజాస్వామ్యంలో పోరాటం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణని తీసుకుంటే అబద్ధ ప్రచారాలతో, అబద్ధ వాగ్దానాలతో తెలంగాణ ప్రజల్ని వాళ్ళ అమాయకత్వాన్ని మళ్ళీ ఒకసారి మాటల కానీ భారతీయులమని తల ఎత్తుకొని గర్వంగా ఫీల్ అవుతున్న ఈ సమయం మళ్ళీ ఒకసారి ప్రజాస్వామ్యంలో ఒక పరీక్ష సమయంలో ఎలక్షన్, దాన్ని బట్టి ఇప్పుడున్న ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీ సంగ్రామం, రావణ సంతానం ఒకవైపు, రాముడి సంతానం ఒకవైపు తిరిగి ప్రజాస్వామ్యంలో పోరాటం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణని తీసుకుంటే అబద్ధ ప్రచారాలతో, అబద్ధ వాగ్దానాలతో తెలంగాణ ప్రజల్ని వాళ్ళ అమాయకత్వాన్ని మళ్ళీ ఒకసారి మాటల కానీ మాయల పకీరు, మోసకారైన అప్పుడున్న శాసనసభ్యుడు, ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంత పెద్ద మోసం అంటే రాజకీయాలలో కొన్ని నైతిక విలువలు ఉంటాయి. ఓకే, కొన్ని శాసనసభలు ఉన్నప్పుడు ఒక రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవులు సాధిష్టించే ముందు మనం కొన్ని నీతి నియమాలు, విలువలతో కూడిన రాజకీయాలు. తెలంగాణ రైతులు వెన్నుపోటు పొడిచినట్టు, కడుపులో కత్తులు దింపినట్టు అందరినీ రెచ్చగొట్టి డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రిని అవుతాను, మా ప్రభుత్వం వస్తుంది, మీరెవ్వరు రుణాలు చెల్లించకండి, ఒకవేళ లక్షల్లో ఇంకొక లక్ష కూడా తెచ్చుకోండి, ఉన్న పరంగా బ్యాంకులలోకి వెళ్ళండి అని చెప్పిన ప్రస్తుత కొడంగల్ ముఖ్యమంత్రి డిసెంబర్ 9 నుంచి చెక్కు బుక్కు కనబడతలేదు, చెక్కు బుక్కు మీద సంతకం పెట్టినటువంటి పెన్ను కనబడతలేదు. కానీ కొడంగల్కు దోసుకపోవడానికి 1000 కోట్లు, దక్షిణ తెలంగాణకు దోసుకపోవడానికి 1,000 కోట్లు, సుమారు 20,000 కోట్ల అప్పు ఈ 4 నెలల్లో సుమారు అప్పులు తీసుకురావచ్చు. ఎటువంటి అభివృద్ధి లేకుండా మోసపూరిత ప్రకటనతో రైతు రుణమాఫీ లేదు, ఆడబిడ్డలకు 2,500 సుమారు 1,83,00,000 ఉన్న స్త్రీలకు 18 సంవత్సరాలు పైబడిన స్త్రీలకు 2,500 మహాలక్ష్మి, కానీ ఊసు లేదు. కౌలు రైతులకు 12,000 ఇస్తున్న ఆ ఊసు లేదు. రైతు భరోసా కింద 15,000 ఇస్తున్న ఆ భరోసా లేదు. ఏ భరోసా లేకుండా ఇక్కడ అవినీతికి తెరలేపి 1,000 కోట్లు కాంట్రాక్టర్ను భయపెట్టి, హైదరాబాద్లో బిల్డర్లను భయపెట్టి ఢిల్లీకి సంచులు పోయడం సరిపోతుంది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మంత్రులు మొత్తానికి ఈరోజు ఉత్తర తెలంగాణని పక్షపాత ధోరణితో ఎటువంటి నిధులు లేకుండా, ఎటువంటి మంత్రిత్వ శాఖ లేకుండా, ఎక్కడైతే ధర్మం గెలిచిన ప్రత్యేకంగా పగబట్టినట్టు ప్రస్తుత కొడంగల్ ముఖ్యమంత్రి మంత్రి పదవులు ఇవ్వకుండా, ఎటువంటి అభివృద్ధిని నోచుకోకుండా ఆ ఉన్న అప్పుల నిధులైనా కానీ కొడంగల్కు, దక్షిణ తెలంగాణకు తరలించుకోపోతున్నాం. ఖమ్మం కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఈరోజు 33 జిల్లాలలో ఏదైనా నిధులు ఈ రాష్ట్ర వాటా ఏదైతే ఉందో సుమారు 30,000 కోట్లు, ఇప్పుడు ఆదాయం 4 నెలల్లో సుమారు 18-20,000 కోట్లు అప్పు, 50,000 కోట్లు ఆ ప్రాంతానికే దూసుకుపోతున్నారు, ఆ ప్రాంతానికే అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్య, ప్రధాన సమస్య మోసం చేసేట్లు. ఇప్పటికైనా చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారు చెక్కులు రెడీ అయ్యింది. రైతులకు రుణమాఫీ చేస్తున్న సుమారు 34,000 కోట్ల రుణమాఫీ చేస్తే ఏదైతే ఎన్నికల కోడ్ ముసుగు పెట్టుకున్నామో ఒక మోసకారిలాగా
మేము అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మజ్లిస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, అందరం కలిసి ఈరోజు రెడీగా ఉన్నాం. దాంట్లో నుంచి కూడా మిత్రులు ఫోన్ చేశారు, అన్న రైతులు ముఖ్యం, ఈ మోసకారి ప్రభుత్వం, ఈ రజాకార్ కాంగ్రెస్ ప్రభుత్వం, రౌడీలను పెంచి పోషిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చూసామని చాలా ఉంటాయి. అందరం ఒకటవుతాం, రైతుల గురించి, తెలంగాణ ప్రజల గురించి ఒకటవుతామని. అందుకోసం ఈ వేదికగా ప్రధానంగా ఇక్కడున్న కొడంగల్ ముఖ్యమంత్రి గారిని, వారు దక్షిణ తెలంగాణ మంత్రులు, ఎందుకంటే ఉత్తర తెలంగాణ కూడా ఇద్దరు, దాంట్లో వాళ్ళకు ప్రాధాన్యత లేని పోస్టులు, మామూలు ఎటువంటి ప్రాధాన్యత లేని పోస్టు ఇచ్చారు. కాబట్టి ఉన్నదల్ల ఖమ్మం, తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, విక్రమార్కన్న కావచ్చు, నల్గొండ మంత్రులు కావచ్చు, మహబూబ్ నగర్ దొర అహంకారి చూపేది కృష్ణారావు, అడుగడుగున అహంకారం, అడుగడుగున ప్రజాస్వామ్యాన్ని అపాసన చేసే ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి కూడా నేను వేదికగా చెప్తున్నాను, దయచేసి ఉత్తర తెలంగాణ మీద పగబట్టకండి. మీరు ఎంత పగబట్టినా ఉత్తర తెలంగాణ అంత కాషాయమయం అయిపోయింది. ఇక దక్షిణ తెలంగాణ మొదలుపెట్టడం, మా నిధులు, మా నియామకాలు, మా ప్రాధాన్యత క్రమం మాకు కావాలి. ఇక ఈరోజు రాష్ట్రంలో సంఘటన చేయించారు అని ఇక్కడున్న ప్రభుత్వం ప్రత్యేకంగా మైనారిటీలకు వెన్నుదన్ను నిలిచి దాడిని చేస్తే, దాడిని జరిగినప్పుడు బాధితులకు ధైర్యం చెప్పాల్సిన ప్రభుత్వం ఒక్కరికి ప్రభుత్వ బిందులు విభాగాలు, అధికారులు కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, కూతవేటు దూరంలో ఉన్న చెంగిచెర్లకు ఒక్క మంత్రి పోలేదు, ఒక్క పోలీసు అధికారి పోలేదు. అమాయకులైన హిందువులు ఒక 50 మంది మామూలు ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన పేదలు, భారతదేశంలో హిందువులకు ఉన్న ఒకే ఒక దేశం, ఆ దేశంలో హోలీ పండుగ జరుపుకొని చిన్న మైక్ పెట్టుకుంటే 500 మంది వచ్చి దాడి చేశారు. కొట్టిన చోట కొట్టకుండా ఆడబిడ్డల ఒళ్ళంతా బట్టలు చిల్లబెట్టుకోవచ్చు. అప్పుడు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ అధికార కాంగ్రెస్ పైన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మండిపడ్డారు. యాసంగి సీజన్లో రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఏఎంసీ ఏరియాలో గల పార్టీ కార్యాలయంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతులకు అనేక హామీలు ఇచ్చి గెలిచి గద్దెనెక్కిన తర్వాత ఏ ఒక్క హామీని అమలు చేయలేదని అన్నారు. గెలిచిన 9 రోజుల్లో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ మర్చిపోయారని, ధాన్యం కొనుగోలు సమయం వచ్చినప్పటికీ బోనస్ 500 రూపాయల ఊసు ఎత్తడం లేదని వారు ఆరోపించారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ ఎల్లప్పుడూ పోరాడుతుందని, రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాన్ని కార్యక్రమానికి సభాధ్యక్షులు మిత్రుడు టీఆర్ఎస్ పార్టీ బెల్లంపల్లి టౌన్ అధ్యక్షులు సత్యనారాయణ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రైతులు, ప్రజాప్రతినిధులు, పత్రికా మిత్రులు, మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారిని ఎట్లా సంబోధించిందంటే, ఓ సన్యాసి 2 పంటలకు నువ్వు రైతు బంధిస్తున్నావు, 3వ పంటకు ఎందుకు ఇవ్వవు అని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన మనం విన్నాం. ఇప్పుడు మనము వీడియో చూసినట్టయితే మనకు కనబడుతుంది ఏముండే, 2 పంటలకు నువ్వు రైతు బంధిస్తున్నావు, 3వ పంటకు ఎందుకు ఇవ్వవు అని చెప్పి మాట్లాడిండు. రైతు బంధు నువ్వు 10,000 రూపాయలు ఇస్తున్నావు, మా ప్రభుత్వం వస్తే నేను ముఖ్యమంత్రి అయినా 9 రోజులకే 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఆనాడు ప్రకటించడం జరిగింది. ఇంకేమన్నాడు, 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి రైతు
ఇంకొక 1,00,000 రూపాయలు పోయి మీరు తీసుకోండి, బ్యాంకులో పోయి తీసుకోండి. నేను గెలిచి ప్రభుత్వం ఏర్పరిచిన 9 రోజులకే డిసెంబర్ 9వ తారీఖు రోజునే 2 లక్షల రూపాయలు నేను మాఫీ చేస్తా, మీరు 2 లక్షల రూపాయలు పై లోన్ తీసుకోమని చెప్పేసి ఆ రోజు మరి ఆయన ప్రసంగంలో చెప్పించినటువంటి సంగతి ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. అంతేకాదు ఇవాళ పట్టాదారులకు నువ్వు రైతు బంధు ఇస్తున్నావు, కౌలు రైతులు ఎడిపోతారు, కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాలి 10,000 రూపాయలు అని చెప్పేసి నువ్వు మాట్లాడినావు. అంతేకాదు నేను గెలిచిన వెంబడే నేను కౌలు రైతులకు రైతు బంధు కింద రైతులకు 15,000 రూపాయలు ఇస్తారు, అట్లాగే కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం. అంతేకాకుండా రైతు బీమా 5 లక్షల రూపాయలు ఇస్తున్నావు, నేను 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడినావు. అంతేకాదు ఇవాళ ఏదైతే క్వింటాలకు మీరు పండినటువంటి పంటను ఉంచండి, మా ప్రభుత్వం రాగానే క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడినావు. ఇవాళకి 100 రోజులు దాటిపోయింది. 100 రోజులు దాటిపోయినప్పటికీ కూడా నువ్వు ఇచ్చిన రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. రైతులకే కాదు ఇవాళ మహిళలను మోసం చేసినావు. ప్రతి మహిళ 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడినావు. ఇంటికి వస్తే చుట్టం వస్తే తలుచుకోవాలి, మరి ఖర్చులు ఉంటాయి కదా, ఇంట్లో ఖర్చులు ఉంటాయి, అందుకోసమని ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఆ రోజు ప్రజలకు హామీ ఇచ్చినావు. అంతేకాకుండా ఎవరైతే డిగ్రీకి వెళ్తున్నటువంటి మహిళా విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఎలక్ట్రికల్ స్కూటీలు కొనిస్తా అని చెప్పేసి ఇవాళ హామీ ఇచ్చినావు. ఈ విధంగా గ్యాస్ 500 రూపాయలకే గ్యాస్ ఇస్తాని, పెన్షన్ ఇవాళ 2,000 రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ నేను 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి పాపం పెద్దలను ఇవాళ మోసం చేసినావు. ఇవాళ సన్యాసి, మరి కేసీఆర్ గారు సన్యాస, ఇవాళ నువ్వు సన్యాస, ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి సందర్భంగా నేను మనం చేస్తున్నా. ఇవాళ సన్యాసి పేద ప్రజల కోసం మహర్నిశలు కష్టపడి రైతుకు పెట్టుబడి ఇచ్చే ఒక మంచి కార్యక్రమాన్ని ఈ భారతదేశంలోనే మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు సన్యాస, లేకపోతే నువ్వు సన్యాస, ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి సందర్భంగా నేను మనం వేస్తున్నా. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి జిల్లా పరిషత్ సమావేశం మందిరం వరకు నిర్వహించిన ర్యాలీలో జిల్లా పాలనాధికారి రాజర్షి షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేపట్టిన ఓటర్ అవగాహన ర్యాలీని కాగడాలు వెలిగించి ఆయన ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఓటర్ అవగాహన పైన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 14వ తేదీ వరకు ఓటర్గా నమోదుకు అవకాశం ఉన్నందున అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు 18 సంవత్సరాలు నిన్న యువకులు సంబంధిత వివరాలను స్థానిక బూత్ లెవెల్ అధికారులకు ఇవ్వాల్సిందిగా తెలిపారు. అవకాశం ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చంటూ జ్యోతి అన్న ఓకే సార్, ఓపెన్ చేయండి. రెడీ. థ్యాంక్ యూ. రండి సార్, అన్న మీ చేతి అన్న. ఎన్నికల పర్వం దేశానికి గర్వం, ఎన్నికల పర్వం దేశానికి గర్వం, ఎన్నికల పర్వం దేశానికి గర్వం, ఎన్నికల పర్వం దేశానికి గర్వం.
మన ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఈ ఫేజ్ 4లో 13 మే చాలా ఇంపార్టెంట్ డేట్. 13 మే మన పోల్ జరుగుతూ ఉంది. సో 13 మేకి మనం ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే మన షెడ్యూల్ ముందే రావడం జరిగింది, కానీ నోటిఫికేషన్ ఇప్పుడు ఈ 18 ఏప్రిల్ నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతాయి. సో అయితే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు గైడ్ లైన్స్ ప్రకారం 14 ఏప్రిల్ అంటే 14 ఏప్రిల్ వరకు కూడా మనం కొత్త ఫార్మ్స్ అంటే ఫార్మ్ 6 ద్వారా కొత్త ఫార్మ్ తీసుకొని ఇంకా కూడా నమోదు చేసుకోవచ్చు. ఇందాక జేసీ గారు చెప్పారు క్వాలిఫైయింగ్ డేట్ ఏది, క్వాలిఫైయింగ్ డేట్ ఎవరైనా చెప్తారా? ఎస్, వెరీ గుడ్. సో 1 ఏప్రిల్ 2024. సో అదే మన క్వాలిఫైయింగ్ డేట్. ఆ క్వాలిఫైయింగ్ డేట్ ప్రకారం ఎవరైతే 18 సంవత్సరాలు నిండినారో వాళ్ళకి మనం ఇప్పుడు కూడా 14 ఏప్రిల్ వరకు అప్లికేషన్స్ తీసుకొని ఫార్మ్ 6 ద్వారా మనం నమోదు చేసుకోవచ్చు. సో అది మొదటిగా ముఖ్య ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ మన అందరిది. సో మేజర్గా బిఎల్ఓస్ కూడా ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఏమో దయచేసి చెక్ చేయండి వాళ్ళకి పేరు ఉందా లేదా. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. లేదు మీకు మీ అక్కడ ఉన్న పోలింగ్ స్టేషన్ గురించి ఎట్లయినా ఐడియా ఉంటుంది కాబట్టి ఫార్మ్ 6 తీసుకున్నామా తీసుకోలేమా ప్రాసెస్ చేసామా, ఒకవేళ ఫార్మ్ 6 తీసుకోలేమంటే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కూడా మళ్ళీ చెక్ చేసి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫార్మ్ 6 తీసుకొని మనం ఇంకా 14 ఏప్రిల్ వరకు ఆన్లైన్ చేయాలి. ఫార్మ్ 6 మనం ఖచ్చితంగా ప్రాసెస్ చేయాలి. ఇంకొకటి ఫార్మ్ 8 షిఫ్టింగ్ అంటే ఆయన పోలింగ్ స్టేషన్ మారింది, ఆయన కానీ ఆమె కానీ పోలింగ్ స్టేషన్ మారింది. అది మన అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉండొచ్చు, లేదు అసెంబ్లీ సెగ్మెంట్ బయట ఉండొచ్చు. సో అవి కూడా ప్రాసెస్ చేయడానికి ఇంకా కూడా అవకాశం ఉంది. అవి కూడా ఏ డేట్ మనం 14 ఏప్రిల్ వరకు ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్ చేసిన తర్వాత 7 days ఎంక్వైరీ చేసిన తర్వాత 2-3 days లో మీ ఈఆర్ఓస్ అంటే మన దగ్గర ఇప్పుడు ఈఆర్ఓ ఇద్దరు ఉన్నారు, ఒకటి ఆర్డీఓ ఆదిలాబాద్ ఉన్నారు, ఒకటి పిఓ ఐటీడీఓ ఉన్నారు. సో ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ కి మన ఆర్డీఓ ఆదిలాబాద్ గారు ఉన్నారు, బోత్ అసెంబ్లీ సెగ్మెంట్ కి పిఓ ఐటీడీఓ గారు ఉన్నారు. సో వారు ఇద్దరు 25 తారీఖు లోపల అన్ని ఫార్మ్స్ ప్రాసెస్ చేసిన తర్వాత మన ఓటర్ జాబితా ఏవైతే ఉన్నాయో మీ పోలింగ్ స్టేషన్ కి పక్కా అయిపోతాయి, ఫైనల్ అయిపోతాయి. ఇన్ఫర్మేషన్ స్లిప్ పోయిన ఎన్నికలలో మీరే పంచారు కదా, ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ పంచట్లేదా? పంచారు, కానీ కొద్ది గ్యాప్స్ రావడం జరిగింది. సో ఈసారి ఆ గ్యాప్ కూడా లేకుండా మనం ఎవరెవరిది ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ మనం ప్రింట్ అవుట్ చేస్తున్నాము. ప్రింట్ కూడా ఎవరు చేస్తారు? ఈఆర్ఓస్ చేస్తారు. సేమ్ ఆర్డీఓ ఆదిలాబాద్ చేస్తారు, పిఓ ఐటీడీఏ గారు చేస్తారు. ఇద్దరు ప్రింట్ చేసిన తర్వాత మీకు ఇస్తారు. మీరు పంచే టైంలో కొద్ది జాగ్రత్త ఏం తీసుకోవాలి అంటే మన ఇద్దరు ఈఆర్ఓస్ కూడా పొలిటికల్ పార్టీస్ కి కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ కి చెప్తారు. సో బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో మీతో అకంపెనీ చేసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ పట్నంలోని అంబేద్కర్ చౌక్ లో పార్టీ జెండాను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానుభావుల నేతృత్వంలో పనిచేయడం తన అదృష్టమని అన్నారు. 1950వ దశకంలోని భారతీయ జనసంఘ్ పేరుతో ప్రారంభమై 1980లో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది నేడు ప్రపంచాన్ని శాసించే ప్రభుత్వాన్ని ఏర్పరిచిన ఘనత భారతీయ జనతా పార్టీదేనంటూ కొనియాడారు. ప్రపంచ ప్రజాస్వామిక దేశాల్లో అన్నిటికన్నా అతిపెద్ద రాజకీయ పార్టీగా నేడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని అన్నారు. ఈరోజు ప్రపంచ దేశాలు నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి పదంలో నడవడానికి వేచి ఉన్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను చూసి సహించలేక కొందరు మహానుభావులు భారతీయ జనతా పార్టీని స్థాపించారని అన్నారు. నాటి వారి కోరిక నేడు నెరవేరిందని అన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికులతో సమానంగా దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నారని అభివర్ణించారు. క్రమశిక్షణకు, నిబద్ధతకు, దేశభక్తికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సజీవ ఉదాహరణ అని పేర్కొన్నారు. अम्मा थोड़ा बाजू सर फोटो में
గుర్తుకే నరేంద్ర మోదీ గారి నాయకత్వం, శంకరన్న గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 1951లో జనసంఘ్ పార్టీగా ప్రారంభమై జనతా పార్టీగా రూపాంతరం చెంది ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు భారతీయ జనతా పార్టీగా ప్రపంచంలోనే 13 కోట్ల సభ్యులు గల ఏకైక ప్రజాస్వామ్య దేశాలలో పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దేశానికి, దేశ ప్రజలకు వ్యతిరేకంగా అవలంబిస్తున్నటువంటి విధానాలను పసిగట్టినటువంటి పెద్దలు ఈ దేశాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలనంటే నిబద్ధతతో అంతరంగిక రాజకీయాలలో పనిచేసేటువంటి ఒక గొప్ప సిద్ధాంతాలతో కూడినటువంటి పార్టీ కావాలని ఆలోచించి నిజంగా ఈరోజు మేమంతా కూడా గత జన్మలో చేసుకున్నటువంటి ఏ పుణ్యం ఫలితమో ఈరోజు భారతీయ జనతా పార్టీలో పనిచేసేటటువంటి గొప్ప నాయకుల నాయకత్వంలో పనిచేసేటటువంటి అవకాశం వచ్చింది. స్వతంత్రం వచ్చి ఈ 75 సంవత్సరాల తర్వాత ఈ 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఏ రకంగా పెంపొందించారో దేశ ప్రజలందరికీ తెలుసు. ప్రపంచమంతా కూడా భారతదేశమే ప్రపంచానికి నాయకత్వం వహించే లక్షణాలు ఉన్నాయని, అందులో నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ఆ బాధ్యత తీసుకోవాలనే ఆలోచన దిశగా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచిస్తున్నాయి. ఈ సందర్భంగా యువకులకు, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, భారతీయ జనతా పార్టీలో చేరండి. ఈరోజు దేశానికి సేవ చేసేటటువంటి అవకాశం, బార్డర్ మీద ఉన్నటువంటి సైనికుడు ఎంత నిబద్ధతతో దేశ రక్షణ కొరకు పనిచేస్తాడో అంతరంగిక రాజకీయాలలో అదే రకమైనటువంటి నిబద్ధతతో త్యాగాలతో కూడినటువంటి సిద్ధాంతం ఈరోజు అమలు చేస్తూ భౌతికంగా ఆ రోజు చెప్పినటువంటి నాయకులు మన మధ్యన లేనప్పటికీ వారిచ్చినటువంటి సలహాలు, సూచనలు, వారి ఆలోచనల విధానాన్ని కొనసాగిస్తూ ఈరోజు గొప్ప రాజకీయ పార్టీగా ఎదిగిందనంటే ఇదంతా కూడా కార్యకర్తల కష్టఫలితం. రైతు సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్షను చేపట్టారు. 6 గ్యారంటీల మోసంతోని ఆరుగాలం కష్టించే రైతులను కాంగ్రెస్ నట్టేట ముంచుతుందని మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. రైతు సమస్యలపైన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆదిలాబాద్ పట్టణంలో R&B గెస్ట్ హౌస్ ఆవరణలో పెద్ద ఎత్తున రైతు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పలు గ్రామాల నుంచి వచ్చిన రైతులతో కలిసి నినాదాలు చేస్తూ ప్లకార్డులతో రైతు దీక్ష ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ మేరకు జోగు రామన్న మాట్లాడుతూ 15,000 రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సహాయం ఏమైందని ప్రశ్నించారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ఒప్పుకున్న 2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని అన్నారు. రైతులకు రైతు బంధు, పంటకు మద్దతు ధర చెల్లించాలని హితవు పలికారు. లేని పక్షంలో ప్రజలు, రైతులు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మండల్ జైనత్ తాలూకా ఆదిలాబాద్ పాపం డిసెంబర్ 9 ఇప్పటికన్నా ధర్మం చేసుకో, ధర్మం తప్పితే ఇప్పుడైతే బిడ్డ ఖచ్చితంగా అయితే మేము ముసలిళ్ళం అయిపోయాం, 7 వల్ల మనం ఏడుస్తున్నాం. కొంచెం తెలంగాణ ఆదిలాబాద్ మండలం చెప్పుకోనే ఆడ బటన్ చాలు. రైతులకు ఉన్నటువంటి బాధలు చెప్పడానికి వస్తే మరి 10 కుట్రాలు కుతంత్రాలు చేస్తున్నదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ఆదివాసీ స్థాయి వరకు కూడా మండల స్థాయి వరకుగా పనిచేస్తున్నారు కాబట్టి వారి యొక్క నాయకత్వంలో మనం అందరం సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చెప్పి ఇవాళ రైతన్నలను నట్టేట ముంచే కార్యక్రమాలు చేసింది కాబట్టి ఇప్పుడు ఆ రోజు పెద్ద దృష్టితోని రైతు భరోసా పక్కబెట్టిన ఈ
తొక్కుదాం, రాముణ్ణి మొక్కుదాం, బీజేపీని దొక్కుదాం, రాముణ్ణి మొక్కుదాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే మీరు రైతులు 2 లక్షల రుణం తీసుకున్నటువంటి రైతులందరికీ డిసెంబర్ 9 నాడే సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా ఇస్తాన్న మాట నిలబెట్టుకోకుండా 4 నెలలైంది ఇప్పటికీ. అందుకొరకే రేవంత్ రెడ్డి గారు, నీకు సిగ్గుంటే, రైతుల మీద అభిమానం ఉంటే, నువ్వు రైతు బిడ్డవే అయితే తక్షణమే 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి ఈ ఆదిలాబాద్ దీక్ష ద్వారా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. దీంతో పాటు ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాను చెప్పినావు. ఎప్పటి నుంచి ఇస్తావు, ఎట్లా ఇస్తావు, ఏ రైతుకి ఇస్తావు? నువ్వు కౌలు రైతుకు చెప్పినావు, పట్టదారుకు చెప్పినావు, ప్రతి రైతుకి ఇస్తాను చెప్పినావు. ఈరోజు ఇప్పటి వరకు మరి 5 ఎకరాలకు వేస్తూ 5 ఎకరాలు కూడా లేదు రేవంత్ రెడ్డి గారు. మేము ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గం నుంచి ఏ ఊరుకు 1 ఎకరాకు ఉన్నటువంటి రైతులకు ఎందరికి రాలే, 2 కానీ 3 కానీ 4 కానీ 5 వరకు కూడా ఇంకా రైతులకు రాలేదు. ఆ లిస్టుతో సహా రేవంత్ రెడ్డి గారికి పంపిస్తామని చెప్పి కూడా ఈ దీక్ష ద్వారా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిక చేస్తా ఉన్నాం. లంబాడీలన్న హక్కులను కాపాడుకుందామని అందరం ఒకటే లంబాడీల ఆత్మగౌరవాన్ని చాటుదామని పేర్కొన్నారు. లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త జాదవ్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ లంబాడీల ఐక్యవేదిక సమన్వయకర్త రవికిరణ్ జాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త జాదవ్ రమేష్ నాయక్ హాజరై ప్రసంగించారు. ఈ మేరకు ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ లంబాడీల ఐక్యవేదిక ఇన్ఛార్జిగా ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన బూక్య గోవింద్ నాయక్ ని నియమించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతి ప్రయోజనాల దృష్ట్యా ఆదిలాబాద్ పార్లమెంటరీ స్థానంలో జాతి తరపున ఎవరు నిలబడిన లంబాడీలో అందరూ సహకరించాలని కోరారు. ఎవరు లేని ఎడల జాతి తరపున లంబాడీల ఐక్యవేదిక ద్వారా బూక్య గోవింద నాయక్ జాదవ్, వసంతరావు నాయక్, ఆడే సునీల్ నాయక్ జాదవ్, మహేందర్ నాయక్ పేర్లను జాతి నాయకులు, తండా పెద్దలు, సాధు సంతువుల కుడి పూజార్లు పరిశీలించాలని కోరారు. జాతి పెద్దలు ఎలాంటి నిర్ణయం చేసినా దానికి అందరూ కట్టుబడి ఉండాలని సద్గురు సేవాలాల్ మహారాజ్ చెప్పిన గొరూర్ కోర్వట్ కోసం అందరూ కలిసికట్టుగా జాతి భవిష్యత్తు దృష్ట్యా, జాతి ప్రయోజనాల దృష్ట్యా పెద్దల మాటకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఇలా జాతి తరపున నిర్ణయించిన అభ్యర్థికి ఏ పార్టీ టికెట్ ఇచ్చినా ఆ పార్టీకి రాష్ట్రం మొత్తం మీద ఉన్న 40 లక్షల మంది బంజారాలు మద్దతు పలకాలని ఆయన పేర్కొన్నారు. జై భీమ్, జై సేవాలాల్. నా పేరు రమేష్ నాయక్ గుగ్లు. నేను లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా పనిచేస్తా ఉన్నాను. గత 2 రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో లంబాడీల ఐక్యవేదిక క్షేత్రస్థాయి సమావేశాలకు హాజరు కావాలని చెప్పేసి లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్కుమార్ జాదవ్ ఆదేశించడంతో నేను ఈరోజు పుట్నూరు మండల కేంద్రంలో ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలో ఈరోజు ముఖ్య కార్యకర్తలతో సమావేశం చేస్తూ ఉన్నాము. నిన్న నిర్మల్ నియోజకవర్గంలో, అలాగే బోధ్ నియోజకవర్గానికి సంబంధించిన నేరేడిగొండ మండలంలో, అలాగే గుడిహత్నూర్ మండలమైన నేరేడిగొండ తాండాలో, అలాగే నిన్న సాయంత్రం 10 గంటలకు రాత్రి ఆదిలాబాద్ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. ఈ అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ఉమ్మడి పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతే ఉందో, ఆదిలాబాద్ ఎస్టీ నియోజకవర్గంలో 3 పార్టీలు లంబాడీల ఐక్యవేదిక యొక్క అభ్యర్థిత్వాన్ని పరిశీలించకపోవడం, లంబాడీల ఐక్యవేదిక ఏదైతే జాతి బిడ్డకు ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళను వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, వినతి చేయడం జరిగింది. కానీ వాళ్ళు మా యొక్క వినతులను తిరస్కరించిన పిమ్మట ఈరోజు ఆదిలాబాద్ జిల్లా నుంచి లంబాడీల ఐక్యవేదిక తరపున మా యొక్క జాతి రిప్రజెంటేషన్ కొరకు మా యొక్క అభ్యర్థులకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళతో ముందుకెళ్లాలని చెప్పేసి అలా జాతి పెద్దలతో, జాతి నాయకులతో, లంబాడీల ఐక్యవేదిక కార్యకర్తలతో ఈరోజు ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఉట్నూర్ కేంద్రంలో
ఖానాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు కోఆర్డినేటర్ అయిన రవికిరణ్ జాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఇంద్రవెల్లిలో ఉంటున్న మన గోవింద్ నాయక్ గారిని పార్లమెంటరీ ఇన్ఛార్జిగా నియామకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే లంబాడీల ఐక్యవేదిక తరఫున మేము గోవింద్ నాయక్ గారికి మద్దతు తెలుపుతా ఉన్నాం. ఎవరు మా యొక్క అభ్యర్థిత్వాన్ని స్వీకరించకపోతే గోవింద్ నాయక్ గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా జాతి తరపున, జాతి మేధావుల తరపున, సాధు సంతుల తరపున, జాతి గురువుల తరపున, జాతి నాయకులు, తండా కార్భారుల తరపున వాళ్ళు గనక వీళ్ళను నిశ్చయిస్తే వారి తరపున మేము ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం. లేని ఏడల ఇంకా ఎవరైనా మంచి అభ్యర్థులు జాతి తరపున జాతి యొక్క గళాన్ని వినిపించడానికి ముందుకొస్తే వారికి మేము లంబాడీల ఐక్యవేదిక ద్వారా మద్దతు తెలపడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇలా జాతి పెద్దలకు, జాతి నాయకులకు, జాతి మేధావులకు, ఉద్యోగులకు మేము మనవి చేస్తూ ఉన్నాం. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ విత్ విచ్ వీ కెన్ ఓపెన్ ఆల్ ద డోర్స్ ఆఫ్ ద ప్రోగ్రెస్. మనకి ఏదైతే సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ తీరాలంటే రాజ్యాధికారంలో మనం ఉండాలి. ఎక్కడైతే రాజకీయ శాసనాలు జరుగుతాయో అక్కడ మనం ఉండాలి. ఎందుకంటే పొలిటికల్ పవర్ ఇస్ నథింగ్ బట్ లా మేకింగ్ పవర్. ఎక్కడైతే శాసనాలు జరుగుతాయో అక్కడ మన యొక్క జాతులు ఉండకుంటే ఆ జాతులు నశిస్తాయి. కాబట్టి ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో క్లిష్ట పరిస్థితుల్లో మన యొక్క జాతి ఉంది. మన జాతి గలాన్ని కానీ, మన యొక్క బాణిని కానీ, మన వాణిని కానీ వినిపించాలంటే మన యొక్క అభ్యర్థులు చట్టసభల్లో ఉండాలి. మన యొక్క అభ్యర్థులు లా మేకింగ్ ఎక్కడైతే జరుగుతాయో ఆ ప్రాతినిధ్యం ఉన్న చోట మన వాళ్ళు బ్యూరోక్రాట్లు కానీ, మన వాళ్ళు ప్రజాప్రతినిధులు కానీ ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి గోర్వట్ ఏదైతే సద్గురు సేవాలాల్ మహారాజ్ చెప్పిపోయారో గోర్వట్ కోసం ఆ గోల్కొండ ఖిలా పైన లంబాడీలు జెండా ఎగరవేయాలంటే ఈరోజు రాజకీయ చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. జాతిని రాజకీయ శక్తిగా మార్చాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ తండాలో అయినా కూడా మనము మన వాళ్ళు అనే ఒక యూనిటీని తీసుకురావాల్సిన అవసరం. దానికోసం ఈ లంబాడీలు ఏదైతే ఆదిలాబాద్ కేంద్రంగా, ఉట్నూరు కేంద్రంగా ఎంతోమంది ఉద్యోగులు ఇలా జాతిని ఎక్తా చేయడం కోసం లంబాడీల ఐక్యవేదికతో పాటుగా లంబాడీ హక్కుల పోరాట సమితి, అలాగే ఇక్కడ ఆదిలాబాద్ లంబాడీ జాక్ అని చెప్పేసి బంజారా సేవ సంఘం, ఇతర సంఘాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళతో పాటు కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఉమ్మడి కార్యాచరణ ప్రకటించి ఉమ్మడి అభ్యర్థిని ఈ యొక్క సంఘాలు, అలాగే జాతి నాయకులు, అలాగే జాతి పెద్దలు నిశ్చయిస్తే వాళ్ళకు మేము సపోర్ట్గా ఉంటాం. లేని ఏడలా మీరందరూ మాకు మద్దతు తెలపాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఖానాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు మహబూబాబాద్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి గెలిపే లక్ష్యంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలను ఉత్సాహపరిచే దిశగా టిఫిన్ బైటెక్ కార్యక్రమాన్ని చేపట్టామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ఎల్లమచ్చిలి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం మాట్లాడుతూ బూత్ స్థాయిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి బూత్ లో 50% ఓట్లే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. అనంతరం జిల్లా అధికార ప్రతినిధి దారా హిందూ భారతి మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం బూత్ నాయకులు అందరూ సమిష్టిగా పనిచేయాలంటూ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రి చేయడానికి ప్రజలందరూ కంకణబద్దులై ఉన్నారని తెలియజేశారు. ప్రతి గడప గడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం తీసుకువచ్చిన అనేక పథకాలను వివరించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు వేయమని అడగాలని కార్యకర్తలకు వారు సూచించారు. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జెండాని ఎగరవేయడం జరిగింది. ఆ శుభ సందర్భంగా అలాగే ఆవిర్భావ దినోత్సవ సందర్భంగానే టిఫిన్ బయోటెక్ అనే కార్యక్రమాన్ని నేషనల్ పార్టీ పిలుపు మేరకు, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు వివిధ బూత్లో ఉన్న నాయకులందరితో కలిసి జిల్లా అధ్యక్షుల వారు పార్లమెంట్ కన్వీనర్తో పాటు టిఫిన్ బయోటెక్ కార్యక్రమాన్ని అలవర్చుకోవడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను మనం ముందుకు ఎట్లా పోవాలి, సంస్థాగత నిర్మాణం పైన చర్చించుకుంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసుకుంటూ ముందటికి పోవడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఉన్నటువంటి ప్రధానమంత్రి దేశాన్ని, వివిధ దేశాలన్నింటినీ కూడా భారతదేశం వైపు
భారతదేశం వైపు చూస్తున్న దిశలో మనం ముందడుగు వేయాలని, ఇంకా ముందుకు పోవాలంటే మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలని, మన కేంద్రం చేసినటువంటి పథకాలన్నీ ప్రతి గడపకు చేర్చాలని ఈ టిఫిన్ బయోటెక్లో అందరం కలిసి సంస్థాగత నిర్మాణంపై చర్చించుకోవడం జరిగింది. ఇదే స్ఫూర్తితోని అందరు అడుగులు ఆ దిశగానే పడాలని, మళ్ళీ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ రావడానికి ప్రతి ఒక్కరం ప్రయత్నం చేయాలి, కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. జై హింద్, జై భారత్. ఈరోజు మాన్కోట జిల్లా పార్టీ ఆఫీసులో బీజేపీ 44వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రోజున టిఫిన్ బైటెక్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన కార్యకర్తలందరికీ, బీజేపీ మానుకోట జిల్లా కార్యకర్తలందరికీ ఒకటే విన్నపం. మీ అందరికీ భరోసాగా మానుకోట జిల్లా పూర్తి నాయకత్వం మీ వెనకాల ఉంటుంది. అలాగే ప్రతి బూత్లోనూ 50% ఓట్లు దాటేలాగా చేయాల్సిన పూచి మీ పైన ఉంది. ఎస్పెషల్లీ బూత్ కార్యకర్తలు లేదే పార్టీ లేదు. ఆ విషయం గుర్తుంచుకుని దయచేసి బాధ్యతతో మెలగాలి. అలాగే ఇదే సందర్భంలో వేరే పార్టీ నుంచి చాలామంది లీడర్స్ వచ్చారు ఆల్రెడీ. కొంతమంది సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. అందరికీ, ఆశావాహులందరికీ ఒకటే చెప్తున్నాము, మీరు పార్లమెంట్ ఎలక్షన్స్లో మీ బూతుల్లో 50% పైన బీజేపీకి పోలింగ్ చేపించండి. తర్వాత వచ్చే లోకల్ ఎలక్షన్స్లో మిమ్మల్ని గెలిపించే పూచి బీజేపీ పార్టీ పూర్తి బాధ్యత తీసుకుంటుందని చెప్తున్నాను. జై శ్రీరామ్. బీజేపీ గెలుపునకు అన్ని వర్గాల కృషి చేయాలని, బీజేపీతోనే వర్గీకరణ, అభివృద్ధి, దేశ భద్రత సాధ్యమని వ్యాఖ్యానించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. దేశ భద్రత, అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ గెలుపునకు జాతి బిడ్డలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలని మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. ఈ మేరకు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో డీకేఆర్ ఫంక్షన్ హాల్లో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ గెలుపునకు తోడ్పాటును అందించేందుకు గాను విచ్చేసిన ఆయన నాయకులతో కలిసి ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా ప్రధానిగా నరేంద్ర మోదీ భిన్న వర్గాల ప్రజల ఆకాంక్షలను కాపాడుతూ ఎన్నో నిర్ణయాలు తీసుకుని దేశ ప్రతిష్టను పెంచడంతో పాటుగా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నారని హితవు పలికారు. ఓ ఉద్యమకారుడిగా తాను ఈ ప్రాంత ప్రజలను కోరేది ఏమిటంటే, కాంగ్రెస్, బీఆర్ఎస్లు దళిత ద్రోహుల పార్టీలను, దళితుల ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ మాదిగలను మోసం చేసే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా కేటాయించలేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ప్రయోజనాల వర్గీకరణ, అభివృద్ధి కృషి చేస్తున్న బీజేపీకి మాదిగ బిడ్డలు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన ప్రకటించడం అనేది మేము ఆ సమయంలో సమానుడు, కొడుకు సమానుడు భరత్ ప్రసాద్ యువ నాయకుడిగా ఇప్పటికే మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్లోను, నాగర్ కర్నూలు ప్రస్తుత జిల్లాలోనూ ఒక యువ నాయకుడిగా ఎదుగుతున్నాడు. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న సమయంలో ఆయన ఒక చిన్న బిడ్డ కనిపించినా కూడా జాతి పట్ల, సమాజం పట్ల ఒక సంపూర్ణమైన అవగాహన ఉన్నదనే విషయం తన ఉపన్యాసం ద్వారా ప్రెస్ మీట్లో మాట్లాడిన సందర్భం తెలిపింది. అందువల్ల తన మీద నాకు కూడా ఒక నమ్మకం ఏంటంటే, ఎస్సీ వర్గీకరణ కోసమే ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్న తండ్రి కొడుకుగా రేపు ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కోసం జరిగే ప్రయత్నంలో యువ నాయకుడిగా కీలకమైన భూమిక పోషిస్తాడనే నమ్మకం నాకు ఉన్నది. ప్రధానమంత్రి గారు ఆ వైపు పరిష్కారం చేస్తున్న సమయంలో ఆయనకు తోడుగా, అండగా నిలబడే బాధ్యత తీసుకొని జాతి ఆకాంక్షలు నెరవేర్చే ప్రయత్నంలో తన వంతు నిజాయితీగా పాత్ర పోషిస్తాడు. ఆ శక్తి సామర్థ్యాలు, అవగాహన చిన్న వయసులోనే అతను కలిగి ఉన్నాడని చెప్పి నేను సంపూర్ణ విశ్వాసంతో ఉన్నా. 10 ఏళ్ల పాలనలో మాకు న్యాయం జరగలేదు. 2014-24 మధ్యన ప్రతిపక్ష పార్టీ 2014-24 మధ్యన ప్రతిపక్ష పార్టీ నేను 1కి 10 సార్లు కలిశాను. అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారిని కలిశాను, అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారిని కలిశాను, అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారిని కూడా కలిశాను. వర్గీకరణ మీద హామీలే తప్ప అమలు చేయలేదు. రెండోది, ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ పార్టీ ఉన్న ఈ 10 ఏళ్లలో కనీసం పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టమని మాట్లాడాము.
అదే సమయంలో దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి ఉండదు. అందుకు రెండే సాక్ష్యాలు మీకు కళ్ళ ముందు చెప్తాను. ఒక మాట నిలబెట్టుకోమని కోరినందుకు 2 సార్లు జైల్లో పెట్టిండు కేసీఆర్ గారు మమ్మల్ని. 2018 నవంబర్ 6న అన్ని జిల్లాల్లో ధర్నాలు జరుగుతున్న సమయంలో కలెక్టర్ కార్యాలయం ముందు హైదరాబాద్ లో ధర్నా జరుగుతున్నప్పుడు పోలీసుల తోపునట్లో పార్టీ మార్గాన్ని మా అమ్మాయి చనిపోయింది. అదే రోజు కేసీఆర్ ఒక మాట చెప్పాడు. నిన్ను శాసనసభలో 2 రోజుల్లో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిసి వర్గీకరణ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఒక మాట చెప్పాడు నిన్ను శాసనసభలో 2018 నవంబర్ 6న. కానీ 2 రోజులు అఖిలపక్షం తీసుకెళ్తామన్న కేసీఆర్ గారు 1 రోజులు గడిచినా తీసుకెళ్లకపోతే మేము హైదరాబాద్ లో ఒక ధర్నా చేశాం, త్వరగా అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం ఆయన పక్కకు పెట్టి ఎందుకు వెళ్ళలేదని అడిగి ధర్నా చేసినందుకే 2 సార్లు మమ్మల్ని అరెస్ట్ చేసి 2 నెలల పాటు జైల్లో పెట్టేశాడు. అంటే మేము అడగడమే నేరంగా భావించుకున్నాడు, కానీ ఆయన బాధ్యతను గుర్తించి ఢిల్లీకి జగనన్నను జగ్గిరెడ్డి అన్నను గెలిపించుకోవడమే మా ధ్యేయం అంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం వేదిరేశ్వరం గ్రామాల్లో 40 మంది వాలంటీర్లు, ఆలమూరు మండలం చింతలూరు గ్రామానికి చెందిన మొత్తం 21 మంది వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లా జగ్గిరెడ్డిని రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలోని స్వగృహం వద్ద కలిసి చెల్లా గెలుపు కోసం, జగనన్న గెలుపు కోసం కృషి చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల వారికి జగనన్న ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా ప్రతి పథకం ఇంటి వద్దకే అందించామని, ఉన్నత వర్గాల వారికి కూడా ప్రభుత్వ కార్యాలయంలో ఏ విధమైన అవసరం ఉన్నా సహాయపడ్డామని, వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు ప్రతి నెల 1వ తేదీనే ఉదయాన్నే అందించేవారమని, చంద్రబాబు నాయుడు సూచనలతో ఒక సంస్థ చేసిన ఫిర్యాదు వలన నేడు వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారని, ఎలక్షన్ కోడ్ ఉండగా మమ్మల్ని మీరేం చేయలేరు అని బెదిరించిన కూటమి నాయకులు కార్యకర్తలకు తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి చెల్లా జగ్గిరెడ్డి గెలుపుకు, జగనన్న గెలుపుకు కృషి చేస్తామని, వాళ్ళ గెలుపును ఇంకా ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. కాగా నియోజకవర్గంలో మరింత మంది రాజీనామాలు చేయనున్నారని, దాంతో పొత్తు పార్టీలు తుడిచిపెట్టుకున్నాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చెల్లా జగ్గిరెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాల ప్రభుత్వం తరపున ప్రజలకు సేవ చేసి ఇప్పుడు తన గెలుపుకు కృషి చేయడానికి సిద్ధమైన వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వ్యవస్థ నెలకొల్పిన తర్వాత ఏదైతే దేశానికి రాష్ట్రానికి కరోనా వచ్చినప్పుడు ముఖ్యంగా మన చుట్టాలు పట్టాలు కూడా మనల్ని పలకరించడానికి రాలేదు, కానీ వాలంటీర్లు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి, ప్రాణత్యాగాలు చేయక కూడా సిద్ధపడి వారు ఆ రోజు ఉన్నటువంటి వారందరి ఇళ్ళకి వెళ్ళి 50 ఇళ్ళు ఏదైతే వరకు అప్పచెప్పామో వాళ్ళకి ఎవరికి రంపు ఉంది, ఎవరికి జ్వరం ఉంది అనేటువంటిది కూడా చూసి వాళ్ళ ప్రాణాలు కాపాడే కార్యక్రమం చేశారు. అటువంటి వ్యవస్థని వల్ల ప్రపంచం, రాష్ట్రం, అందరూ దేశం అంతా కూడా పొగడ్తలతో ముంచేస్తుంటే ఈ రాష్ట్రంలో ఇవన్నీ చూడలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు అనుకున్నటువంటి మాటలు అనడమే కాకుండా వాళ్ళని బాధ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అప్పుడు కూడా వారు సంయమనం పాటించారు. కానీ ఏ సేవ అయితే ఉన్నటువంటి వృద్ధులు కానీ, అంగవైకల్యం ఉన్నటువంటి దివ్యాంగులు కానీ, లేదా వితంతువులు కానీ అటువంటి వారికి ప్రతి 1వ తారీఖున తెల్లవారుజామునే వెళ్ళి వారి చేతులతో వారికి ఇచ్చేటువంటి అవకాశం కోల్పోవడమే కాకుండా వాళ్ళు ఎదురేళ్ళ ఇంటికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుని అడుగుతుంటే వాళ్ళ మనసులన్నీ కూడా చలించిపోయి ఇవాళ మళ్ళీ ఈ వ్యవస్థని, ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలంటే మళ్ళీ జగన్మోహన్ గారి ప్రభుత్వం రావాలి. కాబట్టి అవసరమైతే మేము మాకున్న ఉద్యోగాలను సైతం రాజీనామా చేసి మళ్ళీ జగన్మోహన్ గారి ప్రభుత్వాన్ని, వాలంటీర్ వ్యవస్థని తీసుకురావడానికి మేము సిపాయిలా కష్టపడతామనే విధంగా ఇవాళ వాళ్ళంతా ముందుకు వచ్చారు. వాళ్ళందరినీ పేరున అభినందిస్తున్నాను. తప్పనిసరిగా మళ్ళీ జగన్మోహన్ గారు కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు, మళ్ళీ అలా ప్రభుత్వం వచ్చిన వెంటనే మళ్ళీ మీ ఎవరు ఉద్యోగాల వరకు ఇచ్చేసే కార్యక్రమం చేస్తాం. తప్పనిసరిగా వాలంటీర్ల ద్వారా మళ్ళీ భవిష్యత్తులో వృద్ధులకు కానీ, పెన్షన్లందరికీ కూడా ప్రజలకు అందించేటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ యథావిధిగా కొనసాగుతాయి. మీకు అండగా దండగా నేనుంటాను, జగన్మోహన్ గారు ఉంటారు. మీ అలాగే మరి ఉన్నటువంటి వ్యవస్థలో మీరు కూడా కష్టపడి పనిచేయండి. తప్పనిసరిగా మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని తీసుకొద్దాం అందరం కలిపి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రైట్, మీరు కూడా గారికి నా నమస్కారాలండి. ఈరోజు మేము వేదిరేశ్వరం గ్రామం నుంచి జగ్గిరెడ్డి గారు గెలుపు కోసం మేము స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి ఆయన ఎన్నికల్లో విజయం సాధించడానికి మేము కృషి చేయడానికి రాజీనామాలు చేశాము. ఆయన ప్రచార పాల్గొనలో మేము కూడా పాల్గొని ఆయన విజయానికి మేము కూడా సహాయపడాలని కోరుకుంటున్నాం. ఆయన మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎలక్షన్స్లో మేము కూడా పాల్గొని ఆయన గెలుపుకి మేము కూడా సిద్ధమని చెప్పడానికి మేము ఈరోజు రాజీనామాలు చేశామండి.
ఆయన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సరే, ఈ ఫస్ట్ తారీఖుకి పెన్షన్ విషయంలో అయినా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారని చాలా ఎదురు చూసాం. ఇన్ని సంవత్సరాల నుంచి జీతం తక్కువైనా సరే మేము ఎప్పుడు బాధపడలేదు, దాని గురించి ఎప్పుడు మేము ఆలోచించలేదు. పెన్షన్లు ఇవ్వడం అవ్వాతాతల మొహాల్లో, మా కుటుంబ సభ్యుల మొహాల్లో ఆనందం చూసినట్టే ఫీల్ అయ్యాం. అలాంటిది ఈ రోజున మిగతా పార్టీ వాళ్ళు మమ్మల్ని అడ్డుకున్నారు. మాకు చాలా బాధ అనిపించింది. చాలామంది మా ఇంటికి రావడం, అమ్మ మీరు పెన్షన్ ఇవ్వడం లేదా అని వాళ్ళు బాధపడుతూ వెళ్తుంటే మాకు చాలా బాధగా అనిపించింది. మేము ఎందుకు పనికిరాని వాళ్ళ పక్కన పడి ఉండడం కన్నా ఈ ఉద్యోగానికి, ఈ సేవకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాం. మా మనస్ఫూర్తిగా మీ అందరూ ఒక మాట మీద నిన్న మీ అందరం సచివాలయంకి వెళ్ళి రాజీనామా లెటర్ని సమర్పించడం జరిగిందండి. అలాగే రేపు జరిగే ప్రతి దాంట్లో కూడా మా జగ్గిరెడ్డి గారి సహకారం మాకు ఉండాలని, మా యొక్క మేము చేసే చిన్న ఉట్ట సాయం అయినా సరే ఆయనకి ఎంతో కొంత మేలు చేయాలని, మా పార్టీ విజయానికి మేము ఎంతో కొంత కృషి చేయాలని ఈ పార్టీ పరంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. మేము ఇక మీద ప్రతి దాంట్లో కూడా జగన్ గారికి సపోర్ట్గా నిలబడాలని నిర్ణయించుకున్నామండి. అందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అట్టహాసంగా భాజపా ఆవిర్భావ వేడుకలు, గ్రామ గ్రామాన వికసించిన కమలం జెండాలు. రైతులను మభ్యపెడుతున్న రేవంత్ ప్రభుత్వం, విమర్శలు సంధించిన నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి భరత్. మా నినాదం ముమ్మాటికి జై శ్రీరామ్. మాజీ మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్. లంబాడీల హక్కులను కాపాడుకుందాం. లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త జాదవ్ రమేష్ నాయక్ పిలుపు. బీజేపీ గెలుపునకు అన్ని వర్గాలు కృషి చేయాలి. మందకృష్ణ మాదిగ పిలుపు. కొనసాగుతున్న వాలంటీర్ల రాజీనామా పర్వం, వైసీపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రచారానికి సిద్ధమైన వాలంటీర్లు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.